ఆయన మహ్మద్ బెంగళూరులో ఒకనాడు చక్రం తిప్పారు. బస్సులు నడిపి బాగా బతికారు. కానీ కోవిడ్ వేళ నష్టాలతో దివాళా తీశారు. కుటుంబం 4 రోడ్ల కూడలికి చేరింది. మరి ఆమె ఆసియా. నిన్నటిదాకా మహ్మద్ భార్యగానే తెలుసు. మరి నేడు కన్నడ సీమలో పెద్ద వ్యాపారవేత్త. హైదరాబాదులో పుట్టింటి వారసత్వ బహుమతితో తను గరిటె తిప్పి కుటుంబాన్ని గట్టెక్కించారు. బిర్యానీ రుచులతో వ్యాపార సామ్రాజ్యమే సృష్టించారు. బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంగా ప్రసిద్ధమైన హోసూరు సర్జాపూర్ రోడ్ లేఅవుట్ మినీ భారతదేశంలా భిన్న సంస్కృతుల సమాహారం. ఎలక్ట్రానిక్, ఐటీ హబ్బులకు దగ్గరగా ఉంటుంది. రెస్టారెంట్లు, హోటళ్లతో సందడిగా ఉంటుంది. ఇక్కడ చిన్న ఆహారశాల నూన్స్ బిర్యానీకి ఓ కథ ఉంది. మహ్మద్, ఆయన భార్య ఆసియా కలిసి స్థాపించిన రెస్టారెంట్ ఇది. సంక్షోభంలో అవకాశాన్ని సృష్టించుకుని హైదరాబాదీ వంటకాలకు చిరునామాగా మార్చారు మహ్మద్ దంపతులు. మా నూన్స్ బిర్యానీ కేంద్రాన్ని బెంగళూరులో 15 ఏళ్ల క్రితం నెలకొల్పాం. ఇంటి తరహా రుచులను అందించాలన్నదే మా ఉద్దేశం. ఆర్థిక ఇబ్బందులతో ఓ దశలో మా స్వస్థలం హైదరాబాద్ తిరిగి వెళ్లిపోవాలని ఓ నిర్ణయానికి వచ్చాం. అప్పుడు నా సతీమణి ఆసియా ప్రోత్సాహంతో హైదరాబాదీ వంటకాలతో బిర్యానీ ఆన్ వీల్స్ పేరుతో ఒక మొబైల్ వ్యాన్ ను ప్రారంభించాం. నాణ్యమైన మా వంటకాలు ఆదరణ పొందాయి. మా ఆహారాన్ని ఇష్టపడే కస్టమర్లు లభించారు. దాదాపు 18 ఏళ్ల క్రితం మహ్మద్ బెంగళూరులో రవాణా రంగంలో ఒక వెలుగు వెలిగారు. కానీ కొంతకాలం తర్వాత అనుకోని అవాంతరాలతో వ్యాపారం దెబ్బతింది. బాగా బతికిన చోట దివాలా తీసినట్లు ఉండలేక స్వస్థలం హైదరాబాద్ వెళ్లిపోవాలని నిశ్చయానికొచ్చేశారు. కానీ మహ్మద్ సతీమణి ఆసియాకు పట్టుదల ఎక్కువ. పుట్టింటనో మెట్టింటనో తను నేర్చిన హైదరాబాదీ బిర్యానీ తయారు చేస్తానని భర్తతో చెప్పారు. విక్రయ బాధ్యతలు మాత్రం మీరే చూసుకోవాలి అంటూ మహ్మద్ను కోరారు. ఆయనకు ఆ ప్రతిపాదన నచ్చింది. సొంత ఇంట్లో వ్యాపార ప్రాతిపదికన వంటశాల ప్రారంభమైంది. 1999లో ఒట్టి చేతులతో బెంగళూరు వచ్చాను. కష్టపడి వ్యాపారం చేశాను. కానీ కొంతకాలానికి వ్యాపారం దెబ్బతిని నష్టాలు మిగిల్చింది. స్వస్థలం హైదరాబాద్కి వెళ్ళక తప్పదనుకున్నాం. కానీ నా భార్య ఆసియా బిర్యానీ వ్యాపారం చేద్దామన్నది. అలా జయనగర్లో బిర్యానీ ఆన్ వీల్స్ పేరుతో మేమే వంటకాలు చేసి కస్టమర్ల దగ్గరకు తీసుకెళ్లాం. ఆరంభంలో కష్టాలు తప్పలేదు. అయితే 30% కమిషన్ ఇవ్వటంతో బ్రాండ్ బలపడింది. తాజా బిర్యానీ అందించేందుకు 14 సీట్లతో రెస్టారెంట్ను విస్తరించాం. అలా మా విజయ పదం మొదలైంది. కొద్దిపాటి రెస్టారెంట్ గా ఆరంభమైన బిర్యానీ బిజినెస్ క్రమంగా పెరిగింది. ఆసియా, మహ్మదుల వంటింటి ఘుమఘుమలు సూపర్ మార్కెట్లను తాకాయి. మాంసాహార మృదుత్వానికి బొప్పాయి, కుంకుమ పువ్వు కలిపిన నెయ్యి, నానబెట్టిన సహజమైన మసాలాలు ఉపయోగించారు. బాస్మతి బియ్యం, మసాలాలు, మాంసం కలిపి వండిన సంప్రదాయ దమ్ బిర్యానీ రుచి, శుచి ఆహార ప్రియులకు నచ్చాయి. 10 మంది మాటతో కస్టమర్లు పెరిగారు. నా సతీమణి మా అమ్మ దగ్గర నేర్చుకుని వంటకాల తయారీలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తరతరాలుగా ఈ సంప్రదాయ వంటకాల లభ్యతకు నూన్స్ బిర్యానీ ఇప్పుడు కేంద్రం. నేటి కాలంలో ఇలాంటి నైపుణ్యాలు పంచుకోవటం అరుదుగా చూస్తాం. కానీ మా బిర్యానీ మా అమ్మ వారసత్వం. ప్రతి వంటకం అస్సలు సిస్సలు రుచితో ఉంటుంది. సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇక్కడి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ 7వ సెక్టార్లో నూన్స్ బిర్యానీ ఆరంభమైంది. ఇక్కడ తయారైన హైదరాబాదీ బిర్యానీలు, కబాబ్స్, రసమలై మిఠాయిలు ఆహార ప్రేమికులకు నచ్చేశాయి. రోజు చికెన్ దమ్ బిర్యానీ, వారాంతంలో మటన్ బిర్యానీ వడ్డిస్తారని అందరికీ తెలిసిపోయింది. నోరూరించే వంటకాలు సహ వ్యవస్థాపకురాలు ఆసియా నైపుణ్యాలను ప్రతిబింబిస్తాయి. కస్టమర్ల ఇష్టాలకు అనుగుణంగా ఇక్కడ గుండె సమస్యలున్న వారికి ఆలివ్ ఆయిల్, తక్కువ మసాలాలతో వండే బిర్యానీలు తయారు చేస్తున్నాం. గ్రిల్డ్ చికెన్ గా తెలిసిన ఆల్ఫాహామ్, హరియాలి వంటకాలున్నాయి. ఏళ్లుగా నాణ్యత ప్రమాణాలు ఒకేలా పాటిస్తున్నాం. నూన్స్ బిర్యానీ ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు, ఒక కుటుంబ విజయ గాథ. రవాణా వ్యాపారం దివాలా తీసి బతుకు సంక్షోభంలో పడ్డప్పుడు ఆ కుటుంబం బాధల్లోంచే విజయగాథ ఎలా రాసుకుందో ఈ కథనం ఓ నిదర్శనం.
యజమాని మహమ్మద్ వంటకాల విక్రయాలు సరఫరాలను పర్యవేక్షిస్తున్నారు. ఆసియా వంటకాల తయారీలో తన నైపుణ్యాలను నిత్యం ఆహార ప్రియులకు చూపిస్తున్నారు. వీరి కుమారుడు వ్యాపారాన్ని నవీన పంథాలో ముందుకు తీసుకెళ్తున్నారు. అమ్మ, నాన్న, అబ్బాయి కలిసి నడుపుతోన్న ఈ రెస్టారెంట్ బెంగళూరులో ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది. मेरे मिसेस है, मेरी बीवी है, ये मेरा बेटा है. నా సతీమణి, కుమారుడు ఈ నూన్స్ బిర్యానీ రెస్టారెంట్ విజయానికి మూల స్తంభాలు. కుటుంబాలు ఆహ్లాదంగా రుచులు ఆస్వాదించేందుకు విస్తరించే ఆలోచన ఉంది. మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసే ప్రణాళికలున్నాయి. మా మూలాలు కాపాడుకుంటూ అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష మాది. ऐसा करना बल्कि ऐसा फ्यूचर प्लान है. సంక్షోభాలు ఎదురైనా మహమ్మద్ కుటుంబం వ్యాపారంలో పరీక్షలకు నిలిచింది, గెలిచింది. నూన్స్ బిర్యానీ విజయం ఫీనిక్స్ కథను తలపిస్తోంది. నిజంగా నిబద్ధంగా పనిచేస్తే విజయం తథ్యమని నిరూపిస్తోంది. ఈ వంటకాలను ఆకలి తీర్చే భోజనంలో భాగంగానే చూడకూడదు, వారసత్వ రుచులను ఆస్వాదించేందుకు ఆహ్వానిస్తోంది ఈ వంటశాల. मेरे घर में मेरे फैमिली में कोई నిజానికి మాది ఉద్యోగస్తుల కుటుంబం. నేను మాత్రం వ్యాపారవేత్తగా నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. మా వాళ్లలో నేనే మొట్టమొదటి వ్యాపారవేత్తను. ముందుగా రవాణా రంగంలో బిజినెస్ చేశాను. బీకాం చదివాను. కష్టపడి పట్టుదలతో వ్యాపారం నేర్చాను. మా ప్రయాణం ఒక వాస్తవాన్ని కళ్ళ ముందుంచుతోంది. విజయం కోసం కష్టపడాలి. అంకిత భావం తోడైతే ఎవరైనా తమ కళలు పండించుకోవచ్చు. నూన్స్ బిర్యానీతో మేము అదే సాధించాం. स्ट्रगल करो, ऊपर वाला सब देता है, पहले देगा.